హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు? మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ఓకే, ఇక వీడియో స్టార్ట్ చేద్దాం. నక్క నదిలో కొట్టుకుపోతూ ప్రపంచమంతా మునిగిపోయింది అందంట. కొంతమంది చేసే కామెడీ కూడా అట్టనే ఉంది అంటున్నారు మన నగర పౌరులు. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ సక్సెస్ ట్రాక్కి భారీ బ్రేక్ పడింది. అరగడియ భోగం 6 నెలల రోగం అన్నట్టు బాలీవుడ్లో ఛాన్స్ వచ్చిందని వెనక ముందు ఆలోచించకుండా వెళ్ళినందుకు జీవితకాలం వాతే పడింది. బాహుబలి వచ్చినప్పటి నుంచి బాలీవుడ్ వాళ్ళకే దిక్కు లేకుండా పోయింది. బాలీవుడ్ వాళ్ళే సౌత్ డైరెక్టర్స్ కోసం వెంపర్లాడుతున్నారు. ఇలాంటి టైంలో బాలీవుడ్ సినిమాకి ఓకే చెప్పి కథ వినకుండా క్యారెక్టర్ ఏంటి అని అడగకుండా అడ్డంగా తలూపి ఫ్యాన్స్ని తలెత్తుకోకుండా చేశాడు. అందులోనూ బ్యాక్ టు బ్యాక్ విజయాలతో పీక్ ఫామ్లో ఉండి ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ని చేసి దెబ్బైపోయాడు. ఎన్టీఆర్ సినిమా అంటే మినిమం గ్యారంటీ అనే హోప్ ఉండేది. తన స్టోరీ సెలెక్షన్ పైన ఫ్యాన్స్కే కాదు ఆడియన్స్కి ఒక అపార నమ్మకం. ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసే సినిమాలు ఇవ్వకపోయినా డిసప్పాయింట్ చేయడు, పెట్టిన డబ్బుకి వర్త్ వాచ్ అనే హోప్ ఉండేది. ఎన్టీఆర్ సినిమాలకి నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేసినా ట్రోలింగ్ చేసినా ఆ సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయంటే మెయిన్ రీజన్ ఎన్టీఆర్ స్టోరీ సెలెక్షన్. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి కూడా ఒక గర్వం ఉండేది. ఫ్లాప్ టాక్ వచ్చిన సినిమాలకే రిజల్ట్ ఇలా ఉంటే ఇక సింహాద్రి, ఆది ఆ రేంజ్ ఫుల్ పాజిటివ్ టాక్తో ఒక సినిమా పడిందంటే ఆ ఊచకోతని మీ ఊహలకే వదిలేస్తున్నామని యాంటీ ఫ్యాన్స్ అంతా గర్వంగా ఒక సవాల్ విసిరేవాళ్ళు. కానీ వార్ 2 సినిమాతో ఫ్యాన్స్ గర్వాన్ని కూడా తొక్కేశాడు ఎన్టీఆర్. సినిమా హిట్టా లేదా ఫ్లాప్ అనేది కామన్, కానీ తన సినిమాకి డే 1 కలెక్షన్స్ కూడా రాలేదు. ఇక్కడ 5వ రోజుకే డెఫిసిట్లు పడ్డాయంటే దానికి మెయిన్ రీజన్ ఎన్టీఆర్ చేసిన క్యారెక్టర్. తన పైన ఇంకో హీరో డామినేషన్ని ఫ్యాన్స్ కూడా జీర్ణించుకోలేకపోయారు. సినిమా ఫెయిల్యూర్కి చాలా రీజన్సే ఉన్నాయి. ఎన్టీఆర్ హేటర్స్ అండ్ మన తెలుగు వాళ్ళు కేవలం ఎన్టీఆర్ మీద ఉన్న హేట్తో తమిళ్ సినిమాకి సపోర్ట్ చేయడంలో బాగా సక్సెస్ అయ్యారు. సినిమాకి ప్రమోషన్లు జరగలేదు, సినిమా కంటెంట్లో దమ్ము లేదు, క్యారెక్టర్లో పవర్ లేదు, సినిమాలో పసలేదు, ఫ్లాప్ అయింది. అన్నింటికి మించి ఎన్టీఆర్ క్యారెక్టర్ తెలుగు ఆడియన్స్ సహాన్ని దెబ్బతీసింది. పైగా ఇది తెలుగు సినిమా, మన సినిమా అన్న ఫీల్ తీసుకురాలేకపోయింది. అక్కడే సినిమా ఫ్లాప్ అయింది. ఇక చాలామంది ప్రశాంతంగా నిద్రపోతారు. సరే, హేటర్స్ ఇలా అన్నా కనీసం సాటిస్ఫై అవని. అయితే కొన్ని పిఆర్ టీంలు పనిగట్టుకొని మరీ వార్ 2 సినిమా కలెక్షన్స్ పైన ట్రోల్ చేస్తున్నారు. గే డేంజర్, రైస్ మిల్ సినిమా కలెక్షన్స్తో కంపేర్ చేసి పల్లికిలిస్తున్నారు. ఒక హీరోని స్టార్ హీరో అని ఎప్పుడంటారంటే సినిమా టాక్తో సంబంధం లేకుండా భారీ ఓపెనింగ్స్ తెచ్చినప్పుడు, సినిమాకి ఎంత వరస్ట్ టాక్ వచ్చినా ఫస్ట్ మండే డీసెంట్ కలెక్షన్స్ పెట్టినప్పుడు స్టార్ హీరో అంటారు. కంటెంట్ కింగే, సినిమాలో దమ్మున్నప్పుడు ఏ సినిమా అయినా హిట్ అవుతుంది. కానీ స్టార్ హీరో సినిమా అంటే ఒక్కసారైనా చూడాలి. కానీ వార్ 2 డే 1 నుంచే డిసప్పాయింట్ చేస్తుంది. వర్కింగ్ డేనా డెఫిసిట్లు పడ్డాయి. సినిమా ఎంత పెద్ద డిజాస్టరో అర్థం చేసుకోండి. రీసెంట్ టైమ్స్లో ఏ స్టార్ హీరో పెట్టని వరస్ట్ రికార్డ్ అయితే ఎన్టీఆర్ పెట్టాడని కొన్ని మెగా కాంపౌండ్ డాగ్స్ అరుస్తున్నాయి. వాళ్ళకు తెలియని విషయం ఏంటంటే చాకలికి ముట్టు దోషం, కర్ణానికి తిట్టు దోషం ఉండవన్నట్లు ఈ డిజాస్టర్ కూడా ఎన్టీఆర్కి అంటుకోదు. తన స్టార్డమ్ని తగ్గించలేదు. ఆ లెక్కన చూస్తే ముందుగా మన పవర్ బాబుని, శరణమన్నయ్యని, హోల్ మెగా హీరోస్ అందరినీ టైర్ 3లో టైర్ 4లో వేసేయాలి. RRR తీసేస్తే దానికి ముందు డిజాస్టర్లే, అల్ట్రా డిజాస్టర్లు. RRR తర్వాత చేసిన పాపగొట్టం, గేమ్ డేంజర్ల సంగతి నేను ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన పని లేదనుకుంటా. గేమ్ డేంజర్ దెబ్బకి దిల్లుమామ సుడి తిరిగాడు. కనీసం డే 1 ఓపెనింగ్స్ కూడా లేక ఫేక్ పోస్టర్లు దించాడు. ఇక్కడ ఇంకా కామెడీ ఏంటంటే డే 1 ఆ ఫేక్ పోస్టర్లో వేసిన కలెక్షన్లు లాంగ్ రన్లో కూడా రాబట్టలేకపోయాడు. గ్లోబల్ స్టార్ అంటే ఇదేనా అని గొల్లున నవ్వారు నగర పౌరులు. ఇక మన పవర్ బాబు మనల్ని ఎవర్రా ఆపేది అన్నాడు. తర్వాత తెలిసింది ఫ్లాప్ కాకుండా ఆపేది ఎవడు అన్నాడని. కొంపలమ్ముకునే రేంజ్లో టికెట్ రేట్లు పెట్టినా, సోలోగా రిలీజ్ చేసినా, రీమేక్ సినిమా కాకపోయినా డే 1 టైర్ 3 హీరోల రేంజ్లో ఓపెనింగ్స్ తెచ్చాడు. కావాల్సినన్ని థియేటర్స్లో రిలీజ్ చేశారు. 4వ రోజుకే డెఫిసిట్లు పడ్డాయి. ఈ రైస్ మిల్ ఆడించిన బయ్యర్లకి తౌడు కూడా మిగలేదు. సినిమా పోయిన షాక్ కంటే మీ కోరిక మేరకే టికెట్ రేట్లు పెంచామని ప్రీమియర్స్ పేరుతో చేసిన దోపిడీకే ఎక్కువ షాక్ అయ్యారు ఆయన ఫ్యాన్స్. వార్ 2 సినిమాకి అలాంటి దారి దోపిడీలేం జరగలేదు. పైగా గేమ్ డేంజర్, రైస్ మిల్ సినిమాలు సోలోగా రిలీజ్ అయ్యాయి. గేమ్ డేంజర్కి మరుసటి రోజు డాగు మహారాజ్ పిడిపెట్టినా రైస్ మిల్కి మాత్రం లాంగ్ వీకెండ్ దొరికింది. పైగా 2 కూడా స్ట్రైట్ సినిమాలే. కానీ వార్ 2 టఫ్ ఫైట్లో రిలీజ్ అయింది. పైగా డబ్బింగ్ సినిమా. ఇంకోటి ప్రమోషన్లే చేయలేదు. అదే దేవర సినిమాకి డే 1 172 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ పెట్టాడు. లాంగ్ రన్లో అల్లాడించాడు. నెల రోజుల వరకు డీసెంట్ నెంబర్స్ రాబట్టాడు.
అది కూడా ఫ్లాప్ టాక్తో తీవ్రమైన నెగిటివిటీలో. అది ఎన్టీఆర్ స్టార్డమ్. నక్క నదిలో మునిగిపోతూ ప్రపంచమంతా మునిగిపోయింది అందంట. వీళ్ళ సినిమాలన్నీ డిజాస్టర్లు అయ్యేసరికి అందరివి అంతే అనుకుంటున్నారు పాపం. అలాగని మెగా హీరోస్ లాగా సినిమా హిట్ అయితే అది మా వల్లే, శంకరగిరి మాన్యాలు పట్టుకెళ్ళిపోతే అది డైరెక్టర్ వల్లే అని చెప్పరు ఎన్టీఆర్ ఫ్యాన్స్. వైఆర్ఎఫ్ వాళ్ళు ఎన్టీఆర్ని సరిగ్గా యూజ్ చేసుకోలేదు, అది జగమెరిగిన సత్యం. అయినా సరే ఎన్టీఆర్ సినిమాగానే చూస్తారు, ఫ్లాప్ని మోస్తారు. అయితే ఇంతటితో కథ అయిపోలేదు కదా, నెక్స్ట్ వచ్చే డ్రాగన్ సినిమాతో అన్నింటికీ జవాబు దొరుకుతుంది. సో ఎటు చూసినా చెన్నమన్నయ్యని, పవర్ బాబుని ముందు టైర్ 3లో పడేయాలి, ముందు ఆ పని చేయండి అంటున్నారు మన నగర పౌరులు. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. సో గైస్, ఇది వీడియో. మరోసారి మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.